హలో అండి. క్వశ్చన్ పేపర్ ఈజీగానే ఉందనుకుంటున్నాను. బాగానే ఇచ్చాము. సో అందరూ అటెంప్ట్ చేశారని అనుకుంటాను హిస్టరీ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ద ప్రీహిస్టారిక్ పీరియడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బరియల్ టైప్స్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ సింగిల్ మెగాలిథిక్ టూమ్ కన్సిస్టింగ్ ఆఫ్ వర్టికల్ consisting of vertical tombstones and large flat horizontal slab. So before discussing about these vertical stones or slabs or megalithic tomb, first of all, what is prehistoric period? So based on the sources, we divided history into three parts: prehistory, proto-history and history. ఆధారాల్ని బేస్ చేసుకొని, మూలాల్ని బేస్ చేసుకొని మనం హిస్టరీని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసాం. ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అండ్ హిస్టారిక్ పీరియడ్ అని అంటాం. ప్రీ హిస్టరీ అనేది ఏంటంటే ఇక్కడ మనకు ఆర్కియాలజికల్ సోర్సెస్ మాత్రమే ఉంటాయి, లిటరీ సోర్సెస్ దొరకవు. సో ఆర్కియాలజికల్ సోర్సెస్ని బేస్ చేసుకొని మనం హిస్టరీని డీకోడ్ చేస్తాము. లిటరీ సోర్సెస్ మనకు లేదు కాబట్టి ఆ టైం పీరియడ్ గురించి క్లారిటీగా మనకు తెలీదు. ప్రోటో హిస్టరీ ఏంటంటే ఆర్కియాలజికల్ సోర్సెస్ ఉంటాయి, లిటరీ సోర్సెస్ ఉంటాయి, బట్ ఈ లిటరీ సోర్సెస్ వల్ల మనకి ఏం యూజ్ ఉండదు. ఎందుకంటే ఆ లిటరీ సోర్సెస్ని మనం ఇంకా డెసిఫర్ చేయలేదు. వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ లిటరీ సోర్సెస్. నెక్స్ట్ హిస్టారిక్ పీరియడ్ అంటే ఏంటంటే ఆర్కియాలజికల్ సోర్సెస్ ఉన్నాయి, లిటరీ సోర్సెస్ ఉన్నాయి, అండ్ వీఆర్ గెయినింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ లిటరీ సోర్సెస్. సో ఇది మనం ఇండియాకి గాన ఆపాదిస్తే ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే మనం స్టోనేజ్ అంటాం. ప్రోటో హిస్టరీ అంటే ఐవిసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం, సింధు నాగరికత. హిస్టారిక్ పీరియడ్ కానీ వస్తే వేదిక్ ఏజ్ అంటాం, వేదకాలం. సో దీన్ని బట్టి మనం ప్రీ హిస్టరీని డిఫైన్ చేసుకున్నాం. దీని తర్వాత మెగాలిథిక్ పీరియడ్ అంటే మెగా మీన్స్ లార్జ్, లిథిక్ మీన్స్ స్టోన్. ఇది ఇండియాలో సదర్న్ ఇండియాలో కాంటెంపరీగా వెళ్ళింది. పైన పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ ఉన్నప్పుడు సదర్న్ ఇండియాలో మెగాలిథిక్ జరుగుతోంది. ఈ లార్జ్ స్టోన్స్ని ఎక్కడ వాడుతూ ఉన్నారు అంటే బరియల్స్లో వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ బరియల్స్లో టైప్స్ ఇవి: పిట్ బరియల్స్ కానీ, సిస్ట్ బరియల్స్ కానీ, డోల్మెన్ కానీ, రాక్ కట్ కానీ. ఇప్పుడు చూడండి, పిట్ బరియల్స్ అనేది ఏంటంటే జనరల్గా మనం ఏదైతే న్యాచురల్గా మనము మన పద్ధతి ప్రకారం బరీ చేస్తామో, ఒక ల్యాండ్ సర్ఫేస్, ఇది ల్యాండ్ సర్ఫేస్ అనుకుంటే ఒక చిన్న పిట్ ఒకటి తవ్వుతాము, ఇక్కడ మూసేస్తాం, పూడ్చిపెడతాం. దీన్ని పిట్ బరియల్స్ అంటారు. సిస్ట్ బరియల్స్ అంటే ఏంటంటే ఇది ల్యాండ్ సర్ఫేస్ అనుకుంటే దీనికి అండర్ గ్రౌండ్లో స్టోన్స్తో ఒక వాల్స్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఆ వాల్స్ లోపల, ఆ బౌండరీస్ లోపల, ఆ కఫిన్ లోపల మనం బాడీని ప్లేస్ చేస్తాం. దాన్ని సిస్ట్ బరియల్స్ అంటారు. డోల్మెన్స్ అనేది ఏంటంటే బర్రీ చేసేసాక ఇక్కడ ఒక స్టోన్, ఇక్కడ ఒక స్టోన్, ఇలా ఒక స్లాబ్ పెట్టి, ఇది ల్యాండ్ సర్ఫేస్, ఇది ల్యాండ్ సర్ఫేస్, ఇక్కడ బాడీ ఉంది. ల్యాండ్ సర్ఫేస్ మీద ఒక చిన్న స్లాబ్, పెద్ద స్లాబ్ పెట్టి ఒక స్లాబ్ని దానికి పైన పెడతాం. ఇది డోలమెన్స్ అంటారు. సో క్వశ్చన్ ఏంటి? వర్టికల్ స్టోన్స్, హారిజాంటల్ స్లాబ్, వర్టికల్ స్టోన్స్, హారిజాంటల్ స్లాబ్. ఇది దీనికి ఇంకో పాయింట్ ఏంటంటే ఈ హెడ్ కాడ వీళ్ళు సపోర్టివ్గా ఒక నీమ్ ట్రీని కానీ పీపుల్ ట్రీని కానీ నాటుతారు. నీమ్ ట్రీని కానీ పీపుల్ ట్రీని కానీ నాటుతారు. ఇది డాల్మెన్స్. రాక్ కట్ బరియల్స్ అనేది ఏంటంటే ఒక పెద్ద రాక్ ఉంటుంది, దీన్ని పార్ట్స్గా హోల్స్ పెడతారు, చాంబర్స్ లెక్క హోల్స్ పెడతారు. ఆ హోల్స్ పెట్టిన దాంట్లో బాడీని పెడతారు, దాన్ని స్లాబ్స్తో మూసేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, అంటే ఇక్కడ ఏ టైప్ ఉంటుందంటే ఇక్కడ జనరల్గా చనిపోయిన వాళ్ళని వెంటనే తీసుకొని వచ్చి అక్కడే లైవ్గాను బర్రీ చేస్తారు, లేదా వేరే చోట బర్రీ చేసి దాన్ని డీకంపోజ్ అయ్యాక ఆ రిమైన్స్ ఏవైతే ఉంటాయో స్కెలిటన్స్, దాన్ని తీసుకొని వచ్చైనా పెడతారు. దేర్ ఆర్ టూ టైప్స్. సో బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ ద ఆన్సర్ ఇస్ డోల్మెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది, శాతవాహనం.
సెకండ్ క్వశ్చన్, డ్యూరింగ్ శాతవాహన పీరియడ్ ఫారినర్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎయిదర్ హిందూయిజం ఆర్ బుద్ధిజం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే టైం లైన్ కన్నా చూసుకుంటే శాతవాహనాస్ ఆర్ ఆఫ్టర్ మౌర్యాస్. ఈ మౌర్యాస్ లో ఫేమస్ కింగ్ వాస్ అశోక, who accepted Buddhism and propagated Dhamma. So these Satavahanas were feudatories of Ashoka, Mauryan Empire. సో ఆ టైంలో బుద్ధిజము బాగా ప్రివైల్ అయింది, హిందూయిజము బాగా ప్రివైల్ అయింది. సో ఈ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే జైనిజంలో ఎక్కువ కన్వర్షన్ లేదు ఈ టైంలో. ఈ బుద్ధిజము హిందూయిజం ఎందుకు అంత పాపులర్ అయినారంటే బికాస్ ఆఫ్ ద ఫీజిబిలిటీ లేదా బికాస్ ఆఫ్ ద హ్యూమన్ కండిషన్స్. అంటే మీకు మాధ్యమిక మార్గా కానీ లేకపోతే రిలీజియన్ పార్టిసిపేట్ చేసే ప్రాక్టీస్ చేసే కండిషన్స్ కానీ హ్యూమన్ కండిషన్స్లో కానీ ఫీజిబుల్ కండిషన్స్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ దీంట్లో కన్వర్షన్ అయింది. జైనిజం స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి దాంట్లోకి ఎక్కువ కన్వర్షన్ కాల. అసలు ఫారినర్స్ ఎందుకు వచ్చినారు ఈ టైంలో కంటే ట్రేడ్ వల్ల ఇక్కడికి వచ్చేవాళ్ళు. అలాగే ఆ టైంలో మన యూనివర్సిటీస్ బాగున్నాయి, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, తక్షశిల యూనివర్సిటీ కానీ ఆ టైంలో బాగా ఉన్నాయి కాబట్టి ఆ యూనివర్సిటీస్లో చదువుకోవడానికి కానీ ట్రేడ్ కోసం కానీ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు ఇండియాకి. నెక్స్ట్ పాయింట్, బృహద్గత రిటన్ బై గుణాద్దేవ్ వాజ్ బేస్డ్ ఆన్ కథ సరిత సాగర రిటన్ బై సోమనాథ్. ఈ పాయింట్ తప్పు. కథ సరిత సాగర వాజ్ రిటన్ బై సోమనాథ బేస్డ్ ఆన్ బృహత్ కథ రిటన్ బై గుణాద్య. నెక్స్ట్, Karukera was type of tax which was imposed by on artisans. E point correct. So Gada Saptasati, which was written by Hala, he is also known as Kaviraja. This Gada Saptasati is consisting of 700 erotic poems. So Gada Saptasati gives information about society during the Satavahana rule. This is also correct. So question enti incorrect అడిగాడు కాబట్టి this one is incorrect. Next, Satavahanas were intermediaries between the period of Mauryans and beginning of mighty Guptas. సో మౌర్యాస్ని గుప్తాస్కి మధ్యలో పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అని అంటారు. పోస్ట్ మౌర్యన్ పీరియడ్. ఇక్కడ ఏమైందంటే ఈ పొలిటికల్ అన్స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. ఒక కింగ్డమ్ అనేది పర్మనెంట్గా రూల్ చేయలేదు. ఒక కింగ్డమ్ అనేది మొత్తం ఇండియాని డామినేట్ చేయలేదు. మల్టిపుల్ కింగ్డమ్స్ వచ్చాయి. ఇండో పార్థియన్స్ అని కానీ, ఇండో సింథియన్స్ అని కానీ, కాన్వాస్ అని కానీ, లేకపోతే శాతవాహనాస్ కానీ, ఇలా చాలా కుషాన్స్ కానీ, షాకాస్ కానీ, ఇలా చాలా కింగ్డమ్స్ అన్ని వచ్చినాయి. సో ఈ పీరియడ్ ఏదైతే ఉందో పొలిటికల్ అన్స్టెబిలిటీ పీరియడ్ ఇది. సో ఈ టైం, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ యూ, శాతవాహనాస్ వేర్ ఫ్యూడేటరీస్ ఆఫ్ మౌర్యాస్ ఎప్పుడైతే డౌన్ఫాల్ స్టార్ట్ అయిందో వెంటనే శాతవాహనాస్ బికేమ్ పవర్ఫుల్. నెక్స్ట్, శాతవాహనాస్ ఎస్టాబ్లిష్డ్ దేర్ కింగ్డమ్ అండ్ రోజ్ టు పవర్ ఫ్రమ్ ద రూయిన్స్ ఆఫ్ మౌర్యన్. కరెక్ట్. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ఇక్ష్వాకుస్. సో ఇక్ష్వాకులు ఎవరు అంటే దే ఆర్ ద ఫ్యూడేటరీస్ ఆఫ్ శాతవాహనాస్. వీళ్ళు శాతవాహన ఫ్యూడేటరీస్. శాతవాహన డౌన్ఫాల్ అవడంలో ఇక్ష్వాకుస్ కూడా ఒక కీ రోల్ ప్లే చేశారు. సో దే రూల్డ్ ఫ్రమ్ కృష్ణా గుంటూరు రీజియన్, విచ్ ఈస్ ట్రూ. నెక్స్ట్, శ్రీ శాంతమూల proclaimed independence by performing the Ashwamedha Yaga, which is also true. Marrying a father, sister, daughter was started from Veerapurusha Datta one reign. ఇది కూడా ట్రూ. మనం జనరల్గా మన మేనత్తలు కానీ అత్తమామల పిల్లలు ఎవరైతే ఉన్నారో మనకు వరుసగా మరదలు బావలు అయ్యే వాళ్ళని మనం పెళ్లి చేసుకుంటాం. మేనరికంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటాం. ఇదే మీరు నార్త్ ఇండియాలో కొనపోతే వాళ్ళు అది సిన్గా చూస్తారు, ఒక పాపంలా చూస్తారు. వాళ్ళకి ఈ రిలేషన్ ఏదైతే ఉందో మరదళ్ళు కానీ బావ కానీ మేనరకం కానీ ఇది వాళ్ళకి సేక్రెడ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు కజిన్ సిస్టర్ కజిన్ బ్రదర్ అంటారు. వాళ్ళకి ఈ మ్యారేజ్ బిట్వీన్ నీస్ కానీ
ఈ బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా వీళ్ళ మధ్య ఏదైతే ఉందో అది వాళ్ళకి కరెక్ట్ కాదు ఆ నార్త్ ఇండియాలో. సౌత్ ఇండియాలో ఎందుకు మనకు ప్రివైల్ అవుతా ఉంది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇక్ష్వాకుస్ అండ్ వీరపురుష దత్త 1 ఇక్కడ నుంచి మనకు ప్రివైల్ అవుతా ఉంది. వీరపురుష దత్త 1 లాస్ట్ పాయింట్. డ్యూరింగ్ వీరపురుష దత్త 1 reign, the Pallava ruler Simhavarman attacked and conquered the Ikshvaku kingdom. వీరపురుష దత్త 1 కాదండి, యెహూవుల టైంలో పల్లవన్ రూలర్ అటాక్ చేసి ఈ కృష్ణా గుంటూరు రీజన్ ఏదైతే ఉందో దాన్ని కాన్క్వర్ చేసుకున్నారు. దీంతో ఈక్ష్వాకు డైనాసిటీ అనేది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్, which one of the following statements is incorrect with reference to Vishnu Kundis? There is a difference of opinions regarding the Vishnu Kundi, regarding the term Vishnu Kundi. So బేసిక్ గా కొంతమంది హిస్టోరియన్స్ ఏం బిలీవ్ చేశారంటే ఈ విష్ణు కుండి అనేది ఒక గోత్రం అని అనుకున్నారు. ఎలాగైతే విష్ణు వృద్ధి అని వకాటగా వాళ్ళు రూల్ చేస్తారో, వకాటక డైనాసిటీ ఏదైతే ఉందో వాళ్ళకి విష్ణు వృద్ధి అనేది గోత్రం. సో అలాగే విష్ణు కుండి అనేది వీళ్ళ గోత్రం అని కొంతమంది క్లెయిమ్ చేశారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇట్ ఈస్ ద ఫౌండర్స్ నేమ్ అంటారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇట్ ఈస్ ద సాంస్క్రిట్ వర్డ్ ఫర్ వినుకొండ అంటున్నారు. సో with this we can clearly claim that there is difference of opinions regarding the meaning of the term Vishnu Kundis. Next, Tummalgonda plates give information about first 2 kings, which is also true. Indravarma and Madhavarma. వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తుమ్మలగూడెం ప్లేట్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్, ద క్యాపిటల్ ఆఫ్ విష్ణు కుండీస్ వాజ్ ఇంద్రాపుర విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై గోవిందవర్మ 1. ఇది తప్పు. గోవిందవర్మ కాదు, ఇంద్రవర్మ. సో ఇంద్రవర్మ 1 వాజ్ ద వన్ హూ కన్స్ట్రక్టెడ్ ద క్యాపిటల్ ఇంద్రపుర. నెక్స్ట్, వెలుపూరు పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ఈపూర్ ప్లేట్స్, కాన్పూర్ ప్లేట్స్ provide information about Madhavarma 1. Actually ఇది 1 కాదండి, Madhavarma 2. Madhavarma 2. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ కానీ మీరు చూసుకున్నట్లయితే ఇది అవుతుంది. దిస్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు ఈస్టర్న్ చాళుక్యాస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈస్టర్న్ చాళుక్యాస్ ఎవరు? ఈస్టర్న్ చాళుక్య ఫౌండర్ ఎవరు అంటే విష్ణువర్ధన్. He was a brother of Pulakesini too. So Vishnuvardhana was the founder of Eastern Chalukyas. ఈ ఈస్టర్న్ చాళుక్యాస్ మనం వెంగి చాళుక్యాస్ అని కూడా అంటాం. వెంగి చాళుక్యాస్. పులకేశిని గురించి మాట్లాడాలంటే పులకేశిని 2 was the one who defeated Mahendravarman of Pallava and Harsha of Pushyabhuti dynasty. Next, so Jaisimha Vallabha was the king who fully annexed the Kalinga, which was invaded by both Pulakesini II and Vishnuvardhana, which is true. Vishnuvardhana II got the title Sri Prithvi Vallabha. Vishnuvardhana II కాదు, Jaisimha. Jaisimha got the title Sri Prithvi Vallabha. Jaisimha shifted the capital from Pitapura to Vengi. True. Viprala inscription, which is in Telugu, was given by
జయసింహ వల్లభ, విచ్ ఈస్ ఆల్సో ట్రూ. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి దిస్ వన్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, which consider the following statements. Amaraja I was the founder of Rajamahendravaram. Amaraja I అంటేనే మనకు అర్థమైపోవాలి, బిలాంగ్స్ టు ఈస్టర్న్ చాళుక్యాస్. He was the one who founded Rajamahendravaram, which is true. Next, Andhra Mahabharatam is first extant literary work in Telugu. True. దీన్ని రాసింది ఎవరంటే నన్నయ్య. నన్నయ్య గారు రాశారు దీన్ని. ఈ నన్నయ్య గారికి హెల్ప్ చేసింది ఎవరు అంటే నారాయణ భట్. నెక్స్ట్, చాళుక్య భీమేశ్వర టెంపుల్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై చాళుక్య భీమ, విచ్ ఈస్ ఆల్సో ట్రూ. అండ్ ఈ చాళుక్య భీమేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్ లేదా వన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ ఆఫ్ పంచారామ టెంపుల్స్. మనకు ద్రాక్షారామ, ఈ చాళుక్య భీమేశ్వర టెంపుల్ కుమారరామ అని కూడా అంటారు. కుమారరామ టెంపుల్ సామర్లకోటలో ఉంది. ఈ మనకి ఏదైతే ద్రాక్షారామం, కుమారరామం, అమరారామం, క్షీరారామం ఇట్లా పంచరామం టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి ఇది. సో the correct option is 4. 1, 2, 1, 3. Next, consider the following statements with respect to Pallavas. Pallavas initiated the Dravidian style of temple architecture and the history of architecture in the south. So మనకు టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ తీసుకుంటే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్లో 3 టైప్స్ ఉంటుంది. ఒకటి నగరా స్టైల్ ఆఫ్ స్కూల్ ఆర్ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, రెండు విచ్ ఈస్ ఫాలోడ్ ఇన్ నార్త్ ఇండియా. రెండు ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విచ్ ఈస్ ఫాలోడ్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ మూడు వెసారా టైప్ ఆఫ్ స్కూల్. మనకి ఏదైతే సెంట్రల్ ఇండియా ఉందో ఈ డెక్కన్ ప్లాటూ ఈ ఏవైతే రీజన్స్ ఉన్నాయో అక్కడ ఇది ఫాలో అయ్యారు, వెసారా స్కూల్. సో ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ was initiated by Pallavas, right? Initially, construction of temples started with caves, later developed into monolithic rathas and reached to structural temples, right? Rock cut temples was introduced by Narasimhavarman. Actually, this is Mahendravarman. ఈ మహేంద్రవర్మన్ ఎవరు అంటే హీ వాజ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ పల్లవాస్. మనం ఇందాక హీ వాజ్ ద వన్ హూ కన్స్ట్రక్టెడ్ లైట్ హౌస్ అట్ మహాబలిపురం, కాంచీపురం యూనివర్సిటీ. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ కాంచీపురం యూనివర్సిటీ and he used to be considered as scholar. Initially he was hatred towards Shaivism. Later, with the help of అపార్ అనే ఒక శైవ భక్తుడు వల్ల ఇతను శైవిజంలోకి కన్వర్ట్ అయ్యాడు. అండ్ ఇందాక నేను చెప్పినాను కదా పులకేశిని II హూ డిఫీటెడ్ మహేంద్రవర్మన్ అని. దిస్ మహేంద్రవర్మన్ హీ వాజ్ డిఫీటెడ్ బై పులకేశిని II. నెక్స్ట్, సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ద మోనోలిథిక్ రథాస్ అండ్ మండపా స్టైల్ వాజ్ నోన్ యాజ్ మామల్లా స్టైల్. ఈ మామల్లా అనేది ఏంటంటే దిస్ వాజ్ ద టైటిల్ గివెన్ టు నరసింహవర్మన్. హీ వాజ్ ద సన్ ఆఫ్ మహేంద్రవర్మన్. ఇతనికి ఇంకో టైటిల్ ఏంటంటే మామల్లా.
సో అతను స్టార్ట్ చేసింది ఈ మోనోలిథిక్ రథాస్. ఇది ఇతను ఫేమస్ టైంలో కట్టిండేది ఏంటంటే పంచ పాండవ టెంపుల్ అని ఉంటుంది. పంచ పాండవ రథ టెంపుల్. జనరల్ గా మనం పంచ పాండవ రథ టెంపుల్ అనగానే మనం ఏం చూస్తాము? ఫస్ట్ యుధిష్ఠరు లేదా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఇది పంచ పాండవులు, వీళ్ళకే కట్టించారు అనుకుంటాం. కానీ యాక్చువల్ గా కాన తీసుకుంటే దిస్ పంచ పాండవ టెంపుల్ కన్సిస్ట్ ఆఫ్ యుధిష్ఠర్, సెకండ్ భీమా, థర్డ్ అర్జున, ఫోర్త్ ద్రౌపది, అండ్ లాస్ట్ వన్ వాస్ నకుల అండ్ సహదేవ. ఈ పంచ పాండవ రథ టెంపుల్స్ విచ్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై నరసింహవర్మన్. సో క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? థర్డ్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి మిగతావన్నీ కరెక్ట్. 1, 2 and 4. నెక్స్ట్ 1000 pillar temple inscription. Oh, Kakatiyas. So who are these Kakatiyas ante? They are the feudatories. వీళ్ళు సామంతులు. కళ్యాణి చాళుక్యాస్ ఎవరైతే ఉన్నారో ఈ కళ్యాణి చాళుక్యాస్ కి దే ఆర్ ద ఫ్యూడేటరీస్. 1000 pillar inscription was issued by మైలాంబ. మైలాంబ కాదండి, రుద్రదేవ. మైలాంబ ఇష్యూ చేసి ఉండేది బయ్యారాం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో అడిగిండేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి డైరెక్ట్ దిస్ వన్ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. మాగల్లి ఇన్స్క్రిప్షన్ వాజ్ గివెన్ ఫస్ట్ మెన్షన్ అబౌట్ ద కాకతీయస్. ఈ మాగల్లి ఇన్స్క్రిప్షన్ ఇచ్చిండే దానర్ నవ. మోటుపల్లి గణపతి దేవ shifted capital from Anukonda to Warangal, which is true. With Motupalli pillar inscription, Ganapati Deva gave assurance to merchants engaged in foreign trade. దీన్నే అభయ శాసనం అంటారు. అభయ శాసనం. ఓకే, నెక్స్ట్ విజయనగర లిటరేచర్. సో విజయనగర లిటరేచర్ అనగానే విజయనగర కింగ్డమ్ వాజ్ ఫౌండెడ్ బై హరిహర రాయ బుక్కరాయ. దే ఆర్ ద ఫ్యూడేటరీస్ ఆఫ్ కాకతీయాస్. దే ఆర్ ద ఫ్యూడేటరీస్ ఆఫ్ కాకతీయాస్. ఈ కాకతీయాస్ ఫ్యూడేటరీస్ గా ఉన్నప్పుడు మనకు నార్త్ ఇండియాలో ఢిల్లీ సల్తనేట్ జరుగుతూ ఉంది. ఆ టైంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ వాజ్ ద కింగ్. సో హీ అటాక్డ్ అండ్ డిస్ట్రాయిడ్ ద కాకతీయ డైనాసిటీ అండ్ టుక్ హరిహర రాయ బుక్కరాయ యాస్ ప్రిజనర్స్. అక్కడికి తీసుకొని వెళ్ళిపోయినారు. లేటర్ గా మేము ఇస్లాంని సౌత్ ఇండియాలో స్ప్రెడ్ చేస్తాము అనేసి హరిహర రాయ బుక్కరాయ సౌత్ ఇండియాకి వచ్చి with the help of Vidyaranya, they converted again into Hinduism and started Vijayanagara Empire. ఇది బ్యాక్ స్టోరీ. శ్రీకృష్ణ ఈ విజయనగర ఎంపైర్ లో మనకు 4 డైనాసిటీస్ వస్తాయి. సంగమ, సాలువ, తులువ, అరవీడు. Okay, so coming to the statements, Sri Krishna Devaraya wrote Usha Parinayam and Amukta Malyada in Telugu language, which is wrong. Amukta Malyada in Telugu, Usha Parinayam in Sanskrit. Next, Manu Charitramu was written by Allasani Peddanna, which is true.
పారిజాతాపహరణం was written by నంది తిమ్మన, which is also true. ఆంధ్ర కవిత పితామహ was given to అల్లసాని పెద్దన్న, which is true. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి దిస్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అగైన్ విజయనగర ఆర్కిటెక్చర్. ఇందాక నేను వెసారా స్టైల్ అని చెప్పాను కదా, ఈ వెసారా స్టైల్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వాజ్ ఫాలోడ్ బై బాదామి చాళుక్యాస్. దీన్ని వెసారా స్టైల్ 1 అంటాం. వెసారా స్టైల్ 2 ఏదైతే ఉందో అది విజయనగర స్టైల్. చిన్న చిన్న చేంజెస్ తో 2 స్టైల్స్ గా మారినది. సో శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్టెడ్ నాగలాపురం సిటీ ఇన్ ద మెమరీ ఆఫ్ హిస్ మదర్. ట్రూ. రాయ్ గోపురమ్స్ అండ్ రాయల్ గేట్వేస్ ఆర్ న్యూ ఫ్యూచర్స్ డ్యూరింగ్ విజయనగర రూల్, విచ్ ఈస్ ఆల్సో ట్రూ. The hall in front of Virupaksha temple was built by Sri Krishna Devaraya to mark his accession, which is also true. So the correct answer is 1, 2, and 3. Next, which of the following statements is correct with respect to Qutub Shahis? ఈ కుతుబ్ షాహీస్ అనేది ఎవరంటే దే ఆర్ బేసికలీ బిలాంగ్స్ టు టర్కిష్ క్లాన్. బాహ్మనీ సుల్తాన్స్ దగ్గర దే ఆర్ ఫ్యూడేటరీస్. అరౌండ్ 15th century BC ఏడీలో వీళ్ళ డైనాసిటీని స్టార్ట్ చేశారు. సుల్తాన్ కులీ ఉతుబ్ ముల్క్. was a founder of this dynasty, and last king was Tanisha. ఎవరైతే మన కంచర్ల గోపన్న గారు రామదాస్ అని అంటామో he was in the court of this Tanisha. This Qutub Shahi dynasty was destroyed by Aurangzeb. The last greatest ruler of early Mughals. సో స్టేట్మెంట్ విషయానికి వస్తే దే బిలీవ్డ్ ఇన్ డివైన్ రైట్ థియరీ ఆఫ్ మొనార్కీ అండ్ కన్సిడర్డ్ దెమ్సెల్వ్స్ యాస్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అల్లా ఆన్ ఎర్త్. ఈ డివైన్ థియరీ ఏదైతే ఉందో ఇది కుషాన్స్ టైంలో కూడా పోస్ట్ మౌర్యన్ టైంలో కూడా వాడారు. ఇన్ఫాక్ట్ మౌర్యాస్ కూడా వాడారు. దేవనం పియ దాసి అంటారు, ఐ ఆమ్ ద బిలవ్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. కానీ కుషాన్స్ దగ్గరికి ఎస్పెషల్లీ కనిష్కా దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే కింగ్స్ వేర్ రిసెంబ్లెన్స్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. ఆ థియరీనే వీళ్ళు కూడా ఫాలో అయ్యారు, విచ్ ఈస్ ట్రూ. The term Majlis-e-Kingdash was used for Council of Ministers, which is true. Qutub Shahis used to conduct darbars regularly, where the urgent and burning problems will be discussed. ఏదన్నా ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ తీసుకోవాలంటే అన్ఎక్స్పెక్టెడ్ థ్రెట్, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గురించి డిస్కషన్ చేసి ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు వాళ్ళు దర్బార్స్ కండక్ట్ చేసేవాళ్ళు. Last, Dabir was the officer of treasury during the reign of Qutub Shahis. Dabir అనే వాళ్ళు ఎవరంటే రాయల్ కరెస్పాండెన్స్. సో ఈ కింగ్స్ యొక్క అంబాసిడర్స్ ని ఎవరు పంపాలి, కింగ్స్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో, రాయల్ పీపుల్ మెయింటైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం హ్యాండిల్ చేసేది దాబిర్. సెక్యూరిటీ కాడి నుంచి వాళ్ళు ఏ లెటర్స్ పంపాలి, ఎవరికి పంపాలి, ఫారెన్ అంబాసిడర్స్ గాను వర్క్ చేసే వాళ్ళు దాబిర్స్. ఈ ట్రెజరీని ఎవరంటారంటే ఖజానాదార్. ఖజానాదార్ వాజ్ ది ట్రెజరర్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. రామానుజాచార్య wrote commentary on Brahma Sutras, which is true. Surdas wrote Sursagar, correct. Tulsidas wrote Ramcharitmanas, ఇది కూడా కరెక్ట్. వీళ్ళ గురించి ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ చూస్తే రామానుజాచార్య ఫౌండర్ ఆఫ్
Sri Vaishnavism. He was the founder of Sri Vaishnavism, and he propagated Visishtadvaita. He condemned Shankaracharya's Dvaita philosophy. ఈ విశిష్ట అద్వైత కానీ తీసుకున్నామా అయితే ద పీపుల్ అండ్ ద సోల్ అండ్ పరమాత్మ వేర్ రియల్ అండ్ ఇన్సెపరబుల్ అంటారు. డ్యూయలిజాన్ని ప్రాపగేట్ చేస్తారు. అంటే ఎలాగైతే ఇప్పుడు చూడండి, గోల్డ్ ఉంది, గోల్డ్ నీకు బిస్కెట్ రూపంలోనూ పెట్టుకోవచ్చు, జ్యువెలరీ రూపంలోనూ పెట్టుకోవచ్చు. జ్యువెలరీలో ఉన్నంత మాత్రాన అది గోల్డ్ కాకుండా పోదు. కానీ దానికంటూ ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు గాజులు కానీ, ఉంగరం కానీ, కమ్మలు కానీ, ఇది గోల్డ్ జ్యువెలరీయే. వాటికంటూ ఒక సపరేట్ పేరు ఉన్నప్పటికీ కూడా అది గోల్డే. గోల్డ్ ఒక ముడి బంగారం లేదా ఒక బిస్కెట్ రూపంలోనో ఒక గోల్డ్ రాయిగానో ఉన్నా కూడా దాన్ని గోల్డే అంటాను. అవి రెండు వేరు వేరు. గోల్డ్ కమ్మలు వేరు, గోల్డ్ రింగ్స్ వేరు, కానీ అది గోల్డే. ఇది ప్రాపగేట్ చేస్తారు రామానుజాచార్య. ఆత్మ పరమాత్మ అనేవాళ్ళు రియల్ అండ్ ఇన్సెపరబుల్, రెండు నిజమే. ఇది ఎందుకు చెప్తున్నారంటే శంకరాచార్య ఏం చెప్తారంటే బ్రహ్మ సత్య జగత్ మిథ్య అన్నారు. బ్రహ్మ సత్య జగత్ మిథ్య అంటే పరమాత్మ మాత్రమే ఉన్నారు, జగమంతా మాయ, అతని మాయ, జగన్నాటకం, జగన్మాయ అంటాం కదా, అది శంకరాచార్య గారు కోట్ చేశారు. దీనికి కౌంటర్ ఇస్తూ రామానుజ గారు విశిష్ట అద్వైత ఫిలాసఫీని ప్రాపగేట్ చేశారు. నెక్స్ట్ సూర్దాస్. హీ వాజ్ ది స్టూడెంట్, డిసైపుల్ ఆఫ్ వల్లభాచార్య. He propagated Saguna Bhakti. ఈ సగుణ భక్తి అనేది ఏంటంటే భక్తి రెండు రకాలు. ఒకటి సగుణ భక్తి, ఇంకోటి నిర్గుణ భక్తి. సగుణ భక్తి అనేది ఏంటంటే ఒక రూపంలో మనం కొలచడం. ఇప్పుడు రాముడు ఉన్నాడంటే ఇప్పుడు మనకు రాముడు అనగానే కిరీటము, లెఫ్ట్ సైడ్ సీత, రైట్ సైడ్ లక్ష్మణ, చేతిలో ధనస్సు, బాణాలు, మూడు నామాలు, ఇవన్నీ గుర్తొస్తాయి. నిర్గుణ భక్తి అనేది ఏంటంటే వీళ్ళకి రాముడు అనగానే పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, ధర్మానికి కట్టుబడిన వాడు, ఈ క్వాలిటీస్ గుర్తొస్తాయి. అంటే వీళ్ళు సగుణ భక్తి అనేవాళ్ళు ఒక రూపంలో దేవుణ్ణి కొలుస్తారు. నిర్గుణ భక్తి అనేవాళ్ళు దేవుడికి రూపం అంటూ లేదు అనే దాంట్లో కొలుస్తారు. సో సూర్దాస్ వాస్ సగుణ భక్తి సెయింట్ అండ్ he worshipped Krishna. Next, Tulsidas. He wrote Ramcharitamanas, and another famous work of his was Hanuman Chalisa. హనుమాన్ చాలీసా రాసింది తులసిదాస్ గారు. సో ఆప్షన్ ఇస్ 1, 2, 1, 3. నెక్స్ట్, Reddy Kingdom. Consider the following statements regarding Reddy Kingdom. Tributaries were chief were the governors appointed by the king over a territory of limited extent on military tenure. Karnam was land surveyor of the village. Actually గా కర్ణం అనేది ఎవరు అంటే అకౌంటెంట్. కొన్ని బుక్స్ లో లేదా గూగుల్లోను కర్ణం అంటే ల్యాండ్ సర్వేయర్ అని కూడా చూస్తారండి. బట్ ఆథెంటిక్ సోర్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం చూస్తే కర్ణం అనేవాళ్ళు ఒక ల్యాండ్ సర్వేయర్. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ వాజ్ రైట్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అన్నారు కాబట్టి ఓన్లీ వన్ వాస్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వేర్ ఇన్కరెక్ట్? Alfonso de Albuquerque captured the rich port of Goa in 1510, which became a commercial center for Portuguese. Correct. First of all, ఈ ఆల్ఫాన్సో డి ఆల్బర్క్యూ అనేది ఎవరంటే, he was a Portuguese governor who came to India approximately in 1509. అసలు పోర్చుగీస్ ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు అంటే 1498 వాస్కో డి గామా ఎంటర్డ్ ఇండియా అట్ కాలికట్. అతన్ని రిసీవ్ చేసుకునేది జామరిన్. ఆ తర్వాత నిదానంగా ఫ్రాన్సిస్ డి ఆల్మేడా, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్, కేమ్ టు ఇండియా. సెకండ్ గవర్నర్ గా ఆల్ఫాన్సో డి ఆల్బర్క్యూ. అండ్ ఇతనికి ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే, he was the person who established or real founder of Portuguese in India. ఇప్పుడు కూడా మనం చూసామంటే టోటల్ ఇండియన్ కల్చర్ ఒకలాగా ఉంటుంది, గోవన్ కల్చర్ మాత్రం పోర్చుగీస్ స్టైల్లో ఉంటుంది. గోవా కల్చర్ కానీ గోవా కస్టమ్స్ కానీ అవన్నీ మిగతా ఇండియన్ కస్టమ్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. బికాస్ అల్ఫాన్సో డి ఆల్బర్క్యూ ఎవరైతే ఉన్నారో అతను గోవాని కాన్క్వైర్ చేసుకొని అతను గోవాలో వాళ్ళ బేస్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. లాస్ట్ వరకు ఇండియాకి ఫస్ట్ వచ్చిన యూరోపియన్ ఎవరు అంటే పోర్చుగీస్, లాస్ట్ వెళ్ళిన యూరోపియన్స్ ఎవరు అంటే పోర్చుగీస్. నెక్స్ట్, Danish East India Company established their factory at Tranquebar in 1610, which is also true. William Hawkins entered the court of Jahangir for trade relations, where Jahangir rejected the trade from Surat because of influence of Portuguese. ఇది కూడా కరెక్టే. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్. in the year 1453. ఇది అర్థం అవ్వాలి. ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ ఇన్ ద ఇయర్ 1453. దాంతో పాటు సిల్క్ రూట్. ఈ ట్రెడిషనల్ ల్యాండ్ రూట్ ఏదైతే ఉందో ఇది పడిపోవడం వల్ల, ఇది ఎందుకు పడిపోయిందంటే కాన్స్టాంటినోపుల్ ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ అ ల్యాండ్ కనెక్షన్ బిట్వీన్ ఏషియా అండ్ యూరోప్. ప్రజెంట్ ఇస్తాంబుల్ అంటాం. ఆ ప్లేసు ఒట్టోమన్ ఎంపైర్ చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల ఈ సిల్క్ రూట్ ప్రామినెన్స్ ఏదైతే ఉందో అది పడిపోయింది. బికాస్ అరబ్స్ స్టార్టెడ్ కంట్రోలింగ్ కాన్స్టాంటినోపుల్ అండ్ సిల్క్ రూట్. ఇప్పుడు ఈ పోర్చుగీస్ కానీ రోమన్స్ కానీ వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారు, యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో స్పెసిఫిక్ గా వీళ్ళకి ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. ఇదే టైంలో యూరోప్ లో రినైసెన్స్ జరుగుతూ ఉన్నింది, సైంటిఫిక్ డిస్కవరీస్ జరుగుతూ ఉన్నాయి, షిప్ వోయేజెస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇండియాకి సీ రూట్ ఎతకాలి అనుకొని వీళ్ళు వచ్చారు. అది డిఫరెంట్ స్టోరీ. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే ఈ 1453 నుంచి అరౌండ్ మనకు విలియం హాకిన్స్ బిలాంగ్స్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది అరౌండ్ మనకు 1610 1612లో జరిగింది. సో ఈ 200 ఇయర్స్ లేదా 180 ఇయర్స్ ఏదైతే ఉందో ఈ 180 ఇయర్స్ లో అరబ్స్ వేర్ మోనోపోలింగ్ ద ట్రేడ్ బిట్వీన్ యూరోప్ అండ్ ఇండియా. సో ఈ అరబ్స్ పోర్చుగీస్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు ఎక్కడ ట్రేడ్ పడిపోతుందేమో అనేసి, వీళ్ళ ఇంపార్టెన్స్ పడిపోతుందేమో అనేసి జహాంగీర్ మీద ప్రెజర్ చేసి విలియం హాకిన్స్ ని ఎంటర్ కానియకుండా లేదా ట్రేడ్ రిజెక్ట్ అయ్యేలా చేశారు. నెక్స్ట్, ఫస్ట్ ఫ్యాక్టరీ ఆఫ్ ఫ్రెంచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ యానం. యానం కాదండి, మచిలీపట్నం. సో క్వశ్చన్ ఇన్కరెక్ట్ కాబట్టి దిస్ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, which of the following statements are incorrect? In mid 18th century,
British got the control over Andhra region by keeping it under Madras presidency. కరెక్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, నార్థర్న్ సర్కార్స్ ఈ ఏలూరు కానీ గుంటూరు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో కేమ్ అండర్ బ్రిటిష్ కంట్రోల్ ఇన్ 1766, విచ్ ఈస్ ఆల్సో ట్రూ. సో ఇది ఆంధ్ర రీజియన్ అనేది ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ కంట్రోల్ లేదా మెడ్రాస్ ప్రెసిడెన్సీకి వెళ్ళడానికి ఏమేమైనాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1766. ఈ 1766 అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఒక 2 years బ్యాక్ 1764లో మనకు బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వల్ల ఆ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఏదైతే ఉందో ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ లో షా ఆలం II, హూ వాజ్ ది దెన్ ముఘల్ కింగ్, అతను ఈ ఈ నార్థన్ సర్కార్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కంట్రోల్ని బ్రిటన్కి ఇచ్చేసాడు. ఇప్పుడు నిజాం ఆ టైంలో ఉన్న నిజాం ఏం చేశాడంటే ఓకే నేను మీకు ఇస్తాను పర్ యానం 9 lakhs ఇవ్వండి అని చెప్పేసి 1768లో బ్రిటన్తో అగ్రిమెంట్ పెట్టుకున్నాడు ఈస్ట్ ఇండియా కంపెనీతో. ఆ తర్వాత చూసుకుంటే 1823లో ఇది వీళ్ళ కంట్రోల్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది. ఏది నార్థన్ సర్కార్స్ వీళ్ళు యాన్యువల్ లీజ్ కింద కాదు పూర్తిగా కొనుక్కునేనారు దాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ. మిగిలిన రాయలసీమ ఏదైతే ఉందో మీరు గాన ఈ సినిమాలు బాగా చూస్తూ ఉంటే ఈ సీడెడ్ ప్రాంతం అంటారు. ఈ సీడెడ్ ప్రాంతం అనేది ఏంటంటే 1798లో సబ్సిడరీ అలయన్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. సబ్సిడరీ అలయన్స్. ఈ సబ్సిడరీ అలయన్స్ లో భాగంగా మీరు నాకు ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ చేసింది, మీరు నాకు కొంత అమౌంట్ ఇవ్వండి నేను మీకు ఆర్మీని ఇచ్చి మీకు సపోర్టివ్గా నిలబడతామని చెప్పింది. దాంట్లో భాగంగా నిజాం వాజ్ ద ఫస్ట్ సిగ్నేటరీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్. వీళ్ళు ఈ రాయలసీమ రీజన్ ఏదైతే ఉందో అది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేశారు. సో బై 1823 ఆంధ్ర రీజియన్ అండ్ రాయలసీమ రీజన్ ఫుల్లీ కేమ్ అండర్ మెడ్రాస్ ప్రావిన్స్. దశల వారీగా జరిగింది. కాకపోతే ఆన్ పేపర్ చూసుకుంటే 1766 కరెక్ట్, ఎందుకంటే నిజాం షా ఆలం ఇచ్చేసాడు. నెక్స్ట్, రైట్వారీ సిస్టమ్ వాజ్ ఇనిషియల్లీ ఫార్ములేటెడ్ బై థామస్ మున్రో బట్ ఇట్ వాజ్ రీఫైన్డ్ బై కెప్టెన్ రీడ్. కాదండి, ఫార్ములేటెడ్ బై కెప్టెన్ రీడ్, రీఫైన్డ్ బై థామస్ మున్రో. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి దిస్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, which of the following statements are incorrect with respect to 1857 revolt? ఫస్ట్ వన్, అసలు ఈ 1857 రివోల్ట్ ఏంటంటే దీన్ని సిపాయి మ్యూటినీ అని కూడా అంటారు. సిపాయి మ్యూటినీ. దీనికి రీజన్స్ చాలా ఉన్నాయండి. రీజన్స్ విషయానికి వస్తే ఎకానమీ రీజన్స్, సోషల్ రీజన్స్, పొలిటికల్ రీజన్స్, అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. ట్రిగర్ పాయింట్ ఏంటంటే క్యాట్రిడ్జెస్, గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్ అవన్నీ పక్కన పెట్టేస్తే సిపాయిస్ అండ్ ఇండిజినస్ రూలర్స్ ఆప్టెడ్ బహదూర్ షా I యాజ్ ద రూలర్ ఆఫ్ ఇండియన్ అండ్ రెబల్ అగైన్స్ బ్రిటిషర్స్. బహదూర్ షా I కాదు, బహదూర్ షా II. He was the last Mughal ruler in India. The revolt majorly focused on North Central India. Its impact in South India was less. Statement correct. Sheikh Pir Sahib, a Muslim religious leader, called for a religious war of jihad against the Nizams in Kadapa. Correct. Turbas Khan attacked the British residency at Secunderabad, which was suppressed by Colonel Command Davidson. So, incorrect statement adigaru kabatti this one is the correct answer. Next, Justice Party.
Which of the following statements is incorrect regarding Justice Party? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జస్టిస్ పార్టీని స్టార్ట్ చేసింది ఎవరంటే నతేష్ ముదలియా, త్యాగరాజ్ చెట్టి. ఈ జస్టిస్ పార్టీ అనేది ఏంటంటే దిస్ ఈస్ అగెయిన్స్ట్ బ్రాహ్మణిజం. నాన్ బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో దే ఫార్మ్డ్ అ జస్టిస్ పార్టీ. ఈ బ్రాహ్మణ్స్ కి అగెయిన్స్ట్ గా, వాళ్ళ డామినేషన్ కి అగెయిన్స్ట్ గా స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఇన్ ద ఇయర్ 1916. ఇప్పుడు పాయింట్స్ లోకి వెళ్తే సౌత్ ఇండియన్ లిబరేషన్ వాజ్ రీనేమ్డ్ యాజ్ జస్టిస్ పార్టీ. ట్రూ. జస్టిస్ వాజ్ ద ఇంగ్లీష్ డైలీ ఆఫ్ సౌత్ ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్. అది కూడా కరెక్టే. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ జస్టిస్ పార్టీ బిలాంగ్స్ టు తెలుగు బట్ డజంట్ హ్యావ్ మచ్ పాపులారిటీ ఇన్ ఆంధ్ర. ఇది కూడా కరెక్టే. ఇప్పుడు మీరు ఇది రెండు పాయింట్స్ చూసినారంటే ఈ రెండు కాంట్రడిక్టింగ్ గా ఉంటాయి. యాక్చువల్ గా జస్టిస్ పార్టీ సపోర్టెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ సపరేట్ ఆంధ్ర అంటే తప్పు. జస్టిస్ పార్టీ నెవర్ సపోర్టెడ్ ద సపరేట్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి దిస్ వన్ వాజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. కందుకూరి వీరేశలింగం గారు సోషల్ రిఫార్మ్ అసోసియేషన్. కరెక్ట్. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు డెవలపర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ ఇన్ ఆంధ్ర. కరెక్ట్. గురుజార అప్పారావు గారు అపోజ్డ్ చైల్డ్ మ్యారేజెస్. లక్ష్మణ్ రావు గారు ఫాట్ ఫర్ ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్. సో దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏముంది? కందుకూరి వీరేశలింగం గారు. 1, 2, 4, 3. Which of the following statements is incorrect with respect to peasant movements in and their leaders? Santal movement was led by two brothers, Sidhu and Kanhu. ఈ సంతాల్ మూమెంట్ అనేది ఏంటంటే బ్రిటిషర్స్ కి అండ్ జమీందార్స్ కి అండ్ మనీ లెండర్స్ కి అగెయిన్స్ట్ గా సిద్ధు అండ్ కాన్హు ఫైట్ చేశారు. బ్రిటిషర్స్ కి, జమీందార్స్ కి, మనీ లెండర్స్ కి, జార్ఖండ్ లో. కరెక్ట్. ద ఫరాజాయ్ మూమెంట్ వాజ్ లెడ్ బై షరియత్ ఉల్లా ఖాన్ అండ్ దాడు మియాన్. అండ్ ఇది కూడా కరెక్టే. ఫరాజాయ్ మూమెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ నో ట్యాక్స్ క్యాంపెయిన్. The Fakir movement was led by Syed Ahmad Barlevi and Rai Barlevi. ఇది తప్పండి. వీళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ వహాబీ మూవ్మెంట్ ఇన్ ఇండియా. ఫకీర్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దిస్ వాస్ ఫౌండెడ్ బై ఫజ్ను షా. భవానీ పాఠక్ అండ్ దేవి చౌదరాని సపోర్టెడ్ సన్యాసి రెసిస్టెన్స్. ఇట్ ఈస్ ట్రూ. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు కాబట్టి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, పీర్స్.
శ్రీశ్రీ. ప్రభవ. కరెక్ట్. విశ్వేశ్వర సత్యనారాయణ గారు ఖడ్గ సృష్టి రాశారు. తప్పు. ఖడ్గ సృష్టి కూడా శ్రీశ్రీ గారే రాశారు. గుర్రం జాషువా గారు ఫిర్దౌసి రాశారు. కరెక్ట్. బోయ్ భీమన్న గారు గుడిసెలు కాలిపోతున్నాయని రాశారు. కరెక్ట్. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిండేది ఏంటంటే ఆంధ్ర పౌరుషం. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆంధ్ర పౌరుషం అనేది ఈయన రాశారు. దీంట్లో ఇదే కాకుండా విశ్వేశ్వర శతకం అనేది కూడా రాశారు. సో ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు కాబట్టి సెకండ్ వన్ ద ఆప్షన్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. రాయప్రోలు సుబ్బారావు గారు, రాయపురోలు సుబ్బారావు గారు, శ్వేతాంబర రిషి, గురుజాడ అప్పారావు గారు. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన శ్వేతాంబర రిషి. కందుకూరి వీరేశలింగం గారు ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆంధ్ర సొసైటీ. గురుజాడ అప్పారావు గారు కవిశేఖర, రాయప్రోలు సుబ్బారావు గారు అభినవ నన్నయ్య. నెక్స్ట్ చీరాల పేరాల మూమెంట్. ఓకే, ఇవి కానీ చూస్తే ఈ 4 ఏవైతే ఉన్నాయో నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో టైంలో జరిగింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో జరిగింది. ఎన్సిఎం 1921 టు 1920 టు 22 ఈ టైంలో జరిగింది నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో. చీరాల పేరాల మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై దుగ్గ్యాల గోపాలకృష్ణ గారు. ఈ చీరాల పేరాల మూమెంట్ అనేది ఏంటంటే ఈ చీరాల పేరాల ఈ రెండింటిని క్లబ్ చేసి ఒక మున్సిపాలిటీగా ఫామ్ చేయాలని అప్పుడు మెడ్రాస్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఇప్పుడు మున్సిపాలిటీగా ఫామ్ అయితే ట్యాక్స్లు అవన్నీ పెరిగిపోతాయి. సో వీళ్ళు ఏం చేశారంటే దుగ్గరాల గోపాలకృష్ణ గారు ఒక రామదండు అనే ఒక గ్రూప్ తో స్టార్ట్ చేసి ఈ చీరాల పేరాల మూమెంట్ కి ఈ మున్సిపాలిటీ అవ్వకుండా ఉండడానికి ఫైట్ చేశారు. నెక్స్ట్ రంపా రెబలియన్, అల్లూరి సీతారామరాజు గారు అందరికీ తెలిసిందే. పెద్దనందిపాడు నో ట్యాక్స్ క్యాంపెయిన్, పర్వతనేని వీరయ్య చౌదరి గారు, ఈయననే ఆంధ్ర శివాజీ అని కూడా అంటారు. ఆంధ్ర శివాజీ. సాల్ట్ సత్యాగ్రహ, కొండ వెంకటప్పయ్య గారు. చీరాల పేరాల మూమెంట్ ఫస్ట్ 1 కి 2, రంపా రెబలియన్ 3, పెద్దనందిపాడు నో ట్యాక్స్ క్యాంపెయిన్ పర్వతనేని చౌదరి గారు. Which of the following leaders resigned from the Legislative Council during the non-cooperation movement?
లెజిస్లేటివ్ కౌన్సిల్. మీరు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానీ తీసుకుంటే ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో గాంధీ గారు పిలిపించింది ఏంటంటే బాయ్కాట్. ఈ బాయ్కాట్ లో ఏమేమి మీ లీగల్ ప్రాక్టీస్ కానీ మీ టైటిల్స్ కానీ మీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మీరు మెంబర్స్ గా ఉండడం కానీ వీటన్నిటి నుంచి బాయ్కాట్ అవ్వండి అని చెప్పారు. ఇందులో భాగంగా ఎవరెవరు లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి బాయ్కాట్ అయ్యారా అని అడుగుతున్నారు. డైరెక్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లీగల్ కౌన్సిల్ నుంచి బాయ్కాట్ అయ్యారు. నెక్స్ట్, consider the following statements regarding civil disobedience movement in Andhra. Gandhiji began civil disobedience movement by setting out to Dandi with 72 followers to break salt laws. 72 కాదండి, 78. సో ఈ టైంలో ఒరిస్సాలో కూడా బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి సపరేట్ అవ్వాలి అనేది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ ఏదైతే ఆ టైంలో ఉందో ఐఎన్సీ కాంగ్రెస్, వీళ్ళు బాయ్కాట్ సైమన్ అనేది మూమెంట్ తీసుకొని వచ్చారు. కాబట్టి వెన్ సైమన్ ఎంటర్డ్ మెడ్రాస్, సైమన్ గో బ్యాక్ అనేది స్టార్ట్ చేశారు. సైమన్ వెళ్ళిపోయాడు. బట్ ఒరిస్సా ఏదైతే ఉందో ఒరిస్సా వాళ్ళు వాళ్ళ సపరేట్ స్టేట్ అవ్వాలి అనేసి వాళ్ళు వాళ్ళ పిటిషన్స్ పెట్టారు. అందులో భాగంగా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ పాస్ అయినప్పుడు ఒరిస్సా అనేది సపరేట్ స్టేట్ అయిపోయింది. కానీ ఆంధ్ర అవ్వలేదు. ఆంధ్ర మళ్ళీ మనం 1953 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అందుకు 1928 అనేది ఇచ్చారు. నెక్స్ట్, ఆంధ్ర మహాసభాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆంధ్ర మహాసభాస్ ఎందుకు జరిగినాయంటే సప్రెషన్ ఆఫ్ తెలుగు ఇన్ నిజాం బై నిజాం, సప్రెషన్ ఆఫ్ తెలుగు బై నిజామ్స్. సో వాళ్ళు తెలుగు మళ్ళీ పాపులర్ అవ్వాలి, ఆంధ్ర సపరేట్ గా ఉండాలి, ఆంధ్ర వాళ్ళు కూడా ప్రామినెన్స్ రావాలి అనే దాంతో ఆంధ్ర మహాసభ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సెషన్ బాపట్ల, వైఆ నరసింహారావు గారు, నరసింహేశ్వర శర్మ గారు ప్రెసిడెంట్. థర్డ్ సెషన్ విశాఖపట్నం, దీనికి లీడర్ ఎవరంటే రాజా రామ రాయంగర్ గారు. ఫోర్త్ సెషన్ కాకినాడ, దీనికి లీడర్ ఎవరంటే పంచర్ల రామచంద్ర గారు. ఫిఫ్త్ సెషన్ నెల్లూరు. మీకు నెల్లూరు అనగానే రావాల్సింది కొండ వెంకటప్పయ్య గారు. విచ్ ఆఫ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఫస్ట్ వన్, ఫోర్త్ వన్, 1 and 4. So second one also answer. Next, consider the following statements regarding State Reorganization Committee. The committee was appointed by Jawaharlal Nehru on December 22, 1953 under the chairmanship of Syed Fazal Ali. Correct. Panna Lal and Jagat Narayan Lal were the members of this committee. Were the members of Dar committee. In 1948 లో దీన్ని అపాయింట్ చేశారు, దార్ కమిషన్. సో స్టేట్మెంట్ 1 ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్, ఆంధ్ర ప్రకాశిక, ఆంధ్ర పత్రిక, కృష్ణ పత్రిక, శశిరేఖ.
ఆంధ్ర ప్రకాశిక వాస్ పార్థసారథి నాయుడు. ఆంధ్ర పత్రిక వాస్ కాశీనాథుడు నాగేశ్వరరావు గారు. కృష్ణ పత్రిక వాస్ కొండ వెంకటప్పయ్య గారు. అండ్ ద స్టేట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ వన్ 2, ఆంధ్ర పత్రిక 4, కృష్ణ పత్రిక 1, 2, 4, 1, ఆప్షన్ 2. నెక్స్ట్ విశాలాంధ్ర మహాసభస్. విశాలాంధ్ర మహాసభస్ అనేది ఏంటంటే ఆంధ్ర ప్లస్ తెలంగాణ రెండు కలిసి ఉండాలి. ఒక స్టేట్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక స్టేట్ గా ఫామ్ అవ్వాలి అనేది స్టార్ట్ చేసింది విశాలాంధ్ర మహాసభ. విశాలాంధ్ర మహాసభ వాస్ ఫౌండెడ్ ఇన్ November 1949 at Vijayawada under the leadership of గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. మీరు కొన్ని బ్లైండ్ గా చెప్పేయచ్చు. విజయవాడ అనగానే అయ్యదేవర కాళేశ్వరరావు గారు వస్తారు. So first meeting was held at Warangal in 1950, where resolution was passed to create Vishalandhra with the Hyderabad as capital. Correct. In second Vishalandhra Mahasabha meeting, argument for special Telangana was raised by leaders. Right. Swami Ramananda Tirtha supported Vishalandhra and stated that Telangana would be a weaker state. Rendu separate states ga form aithe weak state ga మారిపోతుంది అని చెప్పి స్వామి రామానంద తీర్థ గారు చెప్పారు. ఎస్పెషల్లీ తెలంగాణ వీక్ అయిపోతుందని. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ శ్రీబాగ్ పాక్ట్ వాస్ సైన్డ్ ఇన్ విచ్ దే కేమ్ టు కన్క్లూజన్ అబౌట్ ఆంధ్ర యూనివర్సిటీ. రైట్. శ్రీబాగ్ పాక్ట్ లో ఆంధ్ర యూనివర్సిటీ దాని గురించి డిస్కస్ చేశారు. అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎంతమంది ఉండాలి, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి రావాలి అనే దాని మీద కూడా ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కడ ఉండాలి అనే దాని కన్క్లూజన్ లో వాల్తేర్ అండ్ అనంతపూర్ ఈ రెండు చోట్ల ఆంధ్ర యూనివర్సిటీ ఉండాలి అని చెప్పి కన్క్లూజన్కి వచ్చారు. నెక్స్ట్ దార్ కమిషన్ వాస్ ఫార్మ్డ్ బికాస్ the Constituent Assembly rejected the statement given by Jawaharlal Nehru that a new state will form on linguistic basis. Statement correct andi. Next, JVP committee was established because people of Andhra dissatisfied on SK-Dar committee SK-Dar committee rejected the idea of creation of new states. Correct. Partition committee was appointed under the chairmanship of Rajagopalachari to look after the formation of separate state. ఇది తప్పు. కుమారస్వామి రాజా. He was the then CM of Madras. దీని గురించి మనం కొద్దిగా చూసామంటే, సో ఇనీషియల్ గా జవహర్లాల్ నెహ్రూ గారు స్టేట్మెంట్ ఇస్తారు, ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అయిపోతుంది, నో ప్రాబ్లం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారో అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఇది జరుగుతా ఉన్నది 1947, 1948లో. 1948లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో లింగ్విస్టిక్ బేస్ మీద స్టేట్స్ కన్నా ఫామ్ చేస్తే అది ఇండియాకి కానీ నేషనల్ కి కానీ థ్రెట్ అని చెప్పింది. అప్పుడు ఆంధ్ర పీపుల్ అందరూ రివోల్ట్ అయ్యారు. మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు ఇప్పుడు ఏంటి ఇది అనేసి రివోల్ట్ అయినప్పుడు దార్ కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. అదే ఇక్కడ చెప్పారు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రిజెక్టెడ్ ద స్టేట్మెంట్ గివెన్ బై జవహర్లాల్ నెహ్రూ. ఈ దార్ కమిషన్ 1948 డిసెంబర్లో
ప్రిసైజ్లీ December 10th వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఏమని? సేమ్ లింగ్విస్టిక్ బేస్ మీద స్టేట్స్ కాన ఫామ్ అయితే ఇండియన్ యూనిటీకి థ్రెట్, ఇండియా సెక్యూరిటీకి థ్రెట్, సో దాన్ని అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ గా చాలా వీక్ అయిపోతుంది, ఉండకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు రిటాలియేట్ అయినప్పుడు జేవిపి కమిటీ అనేది 1948 లో స్టార్ట్ చేశారు. లాస్ట్ పార్టీషన్ కమిటీ వాజ్ అపాయింటెడ్. ఆంధ్ర మెడ్రాస్ నుంచి సపరేట్ అయిపోయేటప్పుడు కుమారస్వామి రాజా వాస్ హెడ్ ఆఫ్ పార్టీషన్ కమిటీ. Which of the following statements is incorrectly regarding gentleman agreement? Burugula Ramakrishna Rao, Konda Venkat Reddy from Telangana. So these both are from Telangana. Bejwada Gopal Reddy, Neelam Sanjeev Reddy from Andhra participated. Correct. Andhra Pradesh and Telangana should have 1:3 ratio of representation in the cabinet. 3:1. 12 years of permanent residence in the region are mandatory for Telangana jobs. Correct. Both state leaders agreed to usage of surplus of revenue generated from Telangana should be used only for the development of Telangana. Correct. See, ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో వీళ్ళు 14 to 15 అగ్రిమెంట్స్ చేసుకుంటారండి. ఏమనంటే ఆంధ్ర తెలంగాణ మర్జ్ చేసేటప్పుడు, ఒక ఆంధ్రప్రదేశ్ గా ఫామ్ అయ్యేటప్పుడు 1956 లో ఏమేమి ఉండాలి, ఎవరెవరికి ఎంతెంత ప్రివిలేజెస్ ఉండాలి, అసలు మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చేసుకుంటారు. లైక్ సీఎం ఆంధ్ర నుంచి అయితే డిప్యూటీ సీఎం తెలంగాణ నుంచి అవ్వాలని, సీఎం తెలంగాణ నుంచి అయితే డిప్యూటీ సీఎం ఆంధ్ర నుంచి అవ్వాలని, కానీ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అది బేసిక్ గా తెలంగాణ వాళ్ళకి రావాలనేసి ఇలా కొన్ని అగ్రిమెంట్ చేసుకుంటారు, విచ్ ఫర్దర్ పేవ్డ్ వే ఫర్ తెలంగాణ మూవ్మెంట్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి second one is the correct option. Next, chief ministers and their events. PV Narasimha Rao garu, NT Ramarao garu, Chandrababu Naidu garu, Anjaya garu. పివి నరసింహారావు గారి టైంలో జయాంధ్ర మూమెంట్ అనేది జరిగింది. తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి దానికి అగేన్స్ట్ గా జయాంధ్ర మూమెంట్ అనేది జరిగింది. ఎన్టీ రామారావు గారి టైంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సీఎం పోస్ట్. చంద్రబాబు నాయుడు గారి టైంలో స్టార్టెడ్ కంప్యూటరైజేషన్ ఆఫ్ రికార్డ్స్. అంజయ్య గారి టైంలో అంజయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు రామారావు గారు టీడీపీని ఫామ్ చేస్తారు. సో ఆప్షన్ 1 కి 2, 2 కి 1. Third option is the correct option. Next, the Krishnar Lok Party decided to make Tirupati as capital of Andhra state in Madras legislative session. Initially, communists wanted Vijayawada to be the capital of Andhra state. Correct. According to Sribag agreement, 2 university centers had to be developed under SV University, one at Valther and one at Tirupati. ఈ పాయింట్ గురించి మనం ఇందాకే డిస్కస్ చేసాం. ఎస్వి యూనివర్సిటీ కాదు, ఆంధ్ర యూనివర్సిటీ, అండ్ తిరుపతి కాదు, అనంతపూర్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి దిస్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్. The Sino-India War of 1962 created a split in communist in India, where they bifurcated in CPI and CPM, which is true. India-China war జరిగినప్పుడు CPI పార్టీలో స్ప్లిట్ అనేది జరిగింది. Difference between CPI and CPM was CPI supported China, whereas CPM supported India. ఇది తప్పు. CPI supported India, CPIM supported China. Fight against Vetti Chakri was taken by Girijan Sangam, which is an association formed by CPI party. Correct. Dalam, which is a suicide squad, was created by CPI ML party.
ఇస్ ఆల్సో కరెక్ట్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇదండి ఏపీ హిస్టరీ క్వశ్చన్ పేపర్ డిస్కషన్. ఐ హోప్ యు ఆల్ హ్యావ్ క్లియర్డ్ యువర్ డౌట్స్. అందరికి ఈజీగానే ఉండింది అనుకుంటాను. దట్స్ ఆల్.